అలాగ చాలా దారుణంగా ప్రవర్తించినందువలన సిక్కులే ఆమెని మరి మిలిటరీలో ఉన్నారు కనుక ఆ రోజు ఇందిరాగాంధీ కాపలాదారులుగా వచ్చి ఆమెను తన ఇంట్లోనే కాల్చిపడేశారు. ఇకపోతే ఆమెకు ముందున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన అద్దె ఇంట్లో ఉండేవారు. ఒక ప్రధానమంత్రి. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకోండి, కోట్లు 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 ఖర్చు పెడుతున్నాడు. కారులకి, బట్టలకి, భోజనాలకి, విదేశాల పర్యటనలకి విపరీతంగా విపరీతంగా. కానీ జవహర్లాల్ నెహ్రూ చాలా మంచివాడు. అలాగే నీలం సంజీవ్ రెడ్డి చాలా మంచివాడు.